వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. అన్నపై ఇక చెల్లెలు డైరెక్ట్‌గా ఫైట్ ప్రారంభించారంటే అవుననే చెప్పాలి. అన్న ఎవరు? చెల్లెలు ఎవరంటే కవిత. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తే కవిత నేరుగా అన్నను అంటే కేటీఆర్‌ని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎవరైతే ఉన్నారో ఆయన పైన నేరుగానే కామెంట్స్ చేస్తుంది. చాలా ఇంటర్వ్యూస్‌లో గాని లేకపోతే ఎక్కడ మాట్లాడినా గాని కేటీఆర్‌ని టార్గెట్ చేసి ఆమె మాట్లాడుతున్నట్టుగా క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ రకంగానే ఆయన కామెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆమె పైన ఎవరైనా ఎదురుదాడి చేస్తే ఈ మొత్తం ఎదురుదాడి వెనుక ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో నాకు తెలుసు అనే రకమైన కామెంట్స్ చేసి పరోక్షంగా అన్ని అంశాలను గాని, అన్ని అస్త్రాలను గాని కేటీఆర్ వైపే చూపిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. సో, నేరుగా ఫైట్‌కే కవిత సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. కేసీఆర్ విషయంలో చాలా సాఫ్ట్‌గా కేసీఆర్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఉంది. తెలంగాణలో గతం ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకోగలమని కామెంట్ చేస్తూనే ఇప్పుడున్న పార్టీకి సంబంధించినంత వరకు కేసీఆర్ మంచివాళ్ళు గానీ, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలని గతంలో కామెంట్ చేసింది. ఆ దయ్యాలు ఎవరు అనే విషయం పైన చర్చ జరిగినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆమె టార్గెట్ పూర్తిగా కేటీఆర్ పైనే ఉన్నట్టుగానే తెలుస్తుంది. సో, ఎక్కడ అవకాశం లభించినా అది కేటీఆర్ పైనే ఆమె కామెంట్స్ చేయడానికి రెడీ అవుతుంది. పరోక్షంగా కామెంట్స్ ఈ మధ్య వేగం చేసినట్టుగా కనిపిస్తుంది. జగదీష్ రెడ్డికి సంబంధించినంత వరకు ఆయన చేసిన కామెంట్‌పై కవిత స్పందించిన తీరు చూస్తే ఈ విషయం పైన మనకు మరింత క్లారిటీ వస్తుంది. జగదీష్ రెడ్డి తన పైన కామెంట్స్ చేయడం వెనుక ఒక నాయకుడు, ఒక అగ్రనాయకుడు ఉన్నారని చెప్పేసి ఆమె కామెంట్ చేస్తున్నారు. ఆ అగ్రనాయకుడు పరోక్షంగానే కేటీఆర్ వైపు ఆమె చూపిస్తున్నారు. అదేవిధంగా గతంలో తీన్మార్ మల్లన్న తన పైన చేసిన కామెంట్‌కి కూడా పార్టీకి సంబంధించి ఒక అగ్రనేత దీన్ని సపోర్ట్ చేశారు. నా పైన వ్యక్తిగత విమర్శలు చేసినా గానీ ఆ అధినేత స్పందించలేదని చెప్పేసి ఆమె కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు కవిత ప్యారలల్‌గా ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కార్యక్రమాలు చేపడుతుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే ఎమ్మెల్సీగా ఉంటూ కవిత ఎక్కడ అవకాశం లభించినా అంటే బీసీ రిజర్వేషన్ల విషయం కానీ మిగతాది ఎక్కడ లభించినా నేరుగా పబ్లిక్‌లోకి వెళ్ళి ఆందోళన చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతున్నారు. ఒక రకంగా ఇది పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగానే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేరుగా ఫైట్ చేస్తున్న సమయంలో ప్యారలల్‌గా కవిత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వెనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టుగానే పార్టీ నేతలు భావిస్తున్నారు. గతంలో ఈ రకమైన కామెంట్లు ఎవరైనా చేసి ఉంటే నేరుగా యాక్షన్ తీసుకునేవాళ్ళు కానీ ఇప్పటివరకు కవిత ఎపిసోడ్‌కి సంబంధించి ఎందుకు కేసీఆర్ స్పందించట్లేదనే చర్చ కూడా పార్టీలో జోరుగా సాగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు కవిత పైన యాక్షన్ తీసుకునే విషయానికి సంబంధించి మాత్రం పార్టీలో కొంత కేసీఆర్‌కే వదిలేసినట్టుగా తెలుస్తుంది. సో, కేసీఆర్ ఈ అంశం పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు కవిత టార్గెట్ మాత్రం పూర్తిగా కేటీఆర్‌గానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.